నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. పథకాలు అయితే పక్కదారి వెళ్తున్నట్టుగా అనిపిస్తుందని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు గవర్నర్కి అయితే ఒక లేఖ అయితే రాయడం జరిగింది. మరి అది అసలు ఏం రాశారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏంటంటే పథకాలన్నీ పక్కదారులు వెళ్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర వాళ్ళకి ఆ పథకాల అమౌంట్ ఏదైతే ఉందో కాంట్రాక్టర్స్కి అవి మళ్ళిస్తున్నారని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు గవర్నర్కి లేఖ రాశారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. గవర్నర్ కూడా స్పందించారు, సానుకూలంగా స్పందించారని చెప్పి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. సో అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది? అంటే గవర్నర్ స్పందించడమే కాదు, ఆర్థిక శాఖకు కూడా లెక్కలు అడగడం కూడా మనం వార్తల్లో చూస్తున్నాం. అంటే పథకాలకి ఏదైతే జనవరి నుంచి కొన్ని విడుదల చేయాల్సినవి చేయకుండా ఆపి సరిగ్గా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న భాగంగా ఇంకొద్ది రోజుల్లోనే పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ విద్యాదీవన కానీ అమ్మఒడి కానీ ఇలాంటివి పెండింగ్ ఉన్న వాటివి, అంటే అందులో పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియవు, మేబీ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారిగా 14,000 కోట్ల వరకు రిలీజ్ చేశారన్నట్టు కూడా మనం వార్తలు చూసాం. ఆ తర్వాత కాంట్రాక్టర్లు కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. అంటే ఇంటింటికి ట్యాప్లు నల్లాలు పెట్టే ఉద్దేశంలో, తర్వాత కొన్ని రకాల కాంట్రాక్ట్స్ అంటే రోడ్లు మరమ్మతులు కానీ లేదా కల్వర్ట్లు మరమ్మతులు కానీ ఇట్లాంటి వాటికి ఎవరైతే వాళ్ళ అనుచరులుగా ఇవ్వబడ్డ కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెండింగ్ బకాయిలు చాలా ఉండిపోయాయి. సో అవి కూడా చెల్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే పథకాల కోసం పర్టికులర్గా పేదవాళ్ళకి ఎవరైతే ఈ లబ్ధి పొందుతున్నారో సంక్షేమ పథకాలకు సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సినవి కొంతవరకే రిలీజ్ చేసి మిగతావి ఎవరైతే వాళ్ళు ప్రభుత్వం ద్వారా కానీ పార్టీ ద్వారా కానీ లబ్ధి పొందాలనుకున్నారో, లేకపోతే ప్రభుత్వాన్ని పార్టీని కొద్దిగా క్యాడర్ని ఉపయోగించుకొని ఎవరెవరైతే కాంట్రాక్టులు పొందారో వాళ్ళందరితో పనులు చేయించుకున్నారు కానీ వాళ్ళకి రిలీజ్ చేయలే. ఇప్పుడు మీరు ఒక 1.5 year బ్యాక్ ఎప్పుడో చూస్తే చాలా దగ్గర ఆర్ఎండీకి సంబంధించి కానీ ఇరిగేషన్ సంబంధించి కానీ కాంట్రాక్టులు పిలిస్తే కాంట్రాక్టులు కూడా టెండర్లు పడడానికి రాలేదు. డైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఫోన్ చేసి అయ్యా ఒకసారి మీరు రండి అన్నా కూడా ముందు పెండింగ్ క్లియర్ చేయండి సార్ తర్వాత వస్తామని అన్నారు. అది మిగతా అంత ఉంది. బట్ ఇక్కడ ఎవరెవరైతే వాళ్ళ అనుచరులను అనుకుంటున్నారో వాళ్ళ వరకైనా కనీసం క్లియర్ చేద్దాం, కొంతలో కొంత అంటే ₹1 పెడితే కనీసం 40 పేజీలను 50 పేజీలను రిలీజ్ చేస్తే మన పేరు చెప్పుకొని బతుకుతారు కదా, వాళ్ళు మరి కొంతమందిని మొబిలైజ్ చేస్తారనే ఉద్దేశంలో సంక్షేమము ఏదైతే అమ్మఒడి కానీ విద్యాదీవన ఇలాంటి వాటి కోసం ఉంచిన పథకాలకు సంబంధించిన అమౌంట్ని ఇటు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. సో దాన్ని చంద్రబాబు గారు గవర్నర్ గారు లేఖ రాసి పథకాల కోసం కేటాయించబడిన సొమ్ము పక్కదో పట్టే అవకాశం ఉంది, దీంట్లో కూడా మళ్ళీ కొన్ని అవకతవకలు ఉంటాయి. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో 2,40,000 కోట్లు లబ్ధిదారులకు చేకూరింది అన్నారు. బట్ లెక్క జమ చూపిస్తే అన్ని వేల కోట్లు అయితే లేదు, సుమారుగా 1,60,000 కోట్లు ఎంతో రీచ్ అయింది అంటున్నారు. పోనీ 2 లక్షల కోట్లే రీచ్ అయింది అనుకుందాం, మరి 40,000 కోట్లు ఏమైనట్టు? ఈ 5 ఏళ్లలో సుమారుగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 1,80,00,000 మంది లబ్ధిదారులు ఎవరో ఉన్నారంటున్నారు. ఈ 1,80,00,000 మంది లబ్ధిదారులకి అన్ని రకాల పథకాలు, ఆటో డ్రైవర్కి ఇవ్వాల్సినవి, సెలూన్లకు ఇవ్వాల్సినవి, అమ్మ విద్యాదీవన కానీ అమ్మ ఒడి కానీ రైతులకు సంబంధించినవి అన్నీ కలిపితే 2,40,000 కోట్ల రూపాయలు అని అన్నారు. బట్ అన్ని లెక్కజమాలు చూస్తే 1,80,00,000 1,60,00,000 వరకే అయింది, మిగతాది ఏమైంది అన్నట్టు కూడా ప్రతిపక్షాలు చాలా వరకు ప్రశ్నించారు. సో అలాంటిదే మళ్ళీ ఇప్పుడు రిమైనింగ్ ఏదైతే కాంట్రాక్టులకు ఇవ్వాలనుకుంటున్నారో తమ అనుచరులు అనుకుంటున్న కాంట్రాక్టులకి లబ్ధి చేకూరేలాగా బిల్లులు పాస్ చేయాలనుకుంటున్నారో అందులో కూడా మళ్ళీ కొంత స్కామ్ ఉండే అవకాశం ఉంది అని ప్రతిపక్షాల అభిప్రాయం. చాలా వరకు వార్తల్లో కూడా మనం చూసాం, సోషల్ మీడియాలో కూడా దాని మీద చాలా వరకు వైరల్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడూ లేనిది ప్రతిసారి కూడా ప్రతి శుక్రవారం ఆర్బీఐకో సెంట్రల్ గవర్నమెంట్కో వెళ్ళి డబ్బులు అడిగి తెప్పించుకునే వీళ్ళు ఒక్కసారిగా 1వ తేదీకే శాలరీస్ వేసేలాగా ఎక్కడి నుంచి అమౌంట్ తీసుకొచ్చారు, పెన్షన్స్ శాలరీస్ వేసేలాగా. తర్వాత డబ్బులు లేవు, రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్లో ఉంది, ఇబ్బందికర పరిస్థితులు అన్నప్పుడు ఎప్పుడైతే పథకాలు ఆపక్కర్లేదని ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ పర్మిషన్ ఇచ్చిందో ఒకేసారి రాత్రి 14,000 కోట్లు ఏదో రిలీజ్ చేశారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఈసీ కూడా అడిగింది. మరి ఎక్కడికి వెళ్ళి ఎలా ఇస్తారు? ఇప్పుడు సింపుల్గా వాళ్ళ అధికారులు ఉంటారు, రేపు ఉండరు, వాళ్ళు ఇంకేదో పని మీద లేదంటే మళ్ళీ ఒకవేళ కేసులైనా వాయిదాల మీద వాయిదాలు, బెయిల్ మీద బెయిల్ తీసుకొని గడిపేస్తూ ఉంటారు. కానీ సర్వీసులో ఉండే ఉద్యోగి, ఆ సుపీరియర్, ఆ సీనియర్ ఆఫీసర్, సివిల్ సర్వెంట్ ఎవరైతే ఉన్నారో వాడు సఫర్ అవుతాడు కదా, వాడి సర్వీస్లో వాళ్ళకి మచ్చ అవుతుంది కదా. వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఆ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా
కొన్ని రకాల ప్రెషర్ల వల్ల లేదంటే గత్యంతరం లేకో లేదా ఇతర కారణాల వల్ల వాళ్ళు సరే ఎవరు వచ్చినా ఇలాగే ఉంది పరిస్థితి, మేమేం చేస్తాం, వాళ్ళు చెప్పింది మేము ఆర్డర్స్ పాస్ చేసాం, మేము సంతకాలు పెట్టాం అన్నట్టుగా చెప్పే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా లేదు, ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ప్రజలకి ఇబ్బంది లేదా మీకు ఇబ్బంది, సంతకం పెట్టినందుకు నాకు ఇబ్బంది అని ప్రశ్నించే అధికారులు అరుదుగా కనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు అక్కడ ఏపీలో అలా లేదు కదా సార్. అంటే అక్కడ ఏంటంటే భయభ్రాంతులకు గురయ్యి ఏదైతే అధికార పార్టీ ఉందో ఆ పార్టీకి కొమ్ము కాసేలాగా చేస్తున్నారు అని మనం ఇప్పటికీ ఈ రోజుకి చూస్తున్నాం. ఎలక్షన్స్ అయిపోయి 3 days అయినా కూడా ఇప్పటికీ అక్కడ అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. ఆయన కూడా దీని మీద ఎట్లాంటి స్పందన లేదు, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. ఢిల్లీ నుంచి వెళ్ళి ఫైల్ కదిలిందే కానీ, ఢిల్లీ నుంచి వెళ్ళి క్వశ్చన్స్ వేస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం ఏం చేయట్లేదు. ఇక్కడే అర్థమైపోతుంది కదా అక్కడ పోలీస్ వ్యవస్థ అసలు ఎట్లా ఉంది. అదే అంటున్నాను, ఇప్పుడు అధికారులు కూడా అయ్యో మనం రేపు పొద్దున ఇట్లా పార్షియల్గా బిహేవ్ చేస్తే ఎక్స్ప్లెయిన్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది అనే ఇది వాళ్ళకుండా విచక్షణ. ఏం కాదులే మనకు కాపాడడానికి ఎవడో ఉన్నాడు, లేదంటే కోర్టులో కేసు వేస్తే వాయిదా పడుతూ నడుస్తూ ఉంటుంది అనే ఫీలింగ్లోకి వచ్చేస్తే ఇంకేం చేస్తాం చెప్పండి. వ్యవస్థలు కూడా అలాగే ఉన్నాయి. వాళ్ళు ఇంకేదో కారణాల మీద సరే ఒక మంచివాడు శిక్షింపబడకూడదు, ఆ చెడ్డవాడు తప్పించుకున్నా పర్లేదు కానీ మంచివాడు శిక్ష పడకూడదు అనే ఉద్దేశంలో వ్యవస్థ కొంచెం స్లోగా వెళ్తున్న నేపథ్యాన్ని వీళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారు, వీళ్ళకి అవసరమైనట్టుగా దాన్ని వాడుకుంటున్నారు. సో అందుకు వ్యవస్థ అలాగే తయారవుతుంది. ఆ వ్యవస్థ అంటే ఎవరు మళ్ళీ నడిపించేది మన ప్రజలే కదమ్మా, మారాల్సింది వీళ్ళే. అరే ఇలా సంక్షేమ పథకాలు వీటి వల్ల మనం కొన్నాళ్ళకి బద్దకస్తులం అవుతాం, బానిస బతుకులాగా అయిపోతుందో, వాడు ఇస్తేనే బతకాలా, మన సొంతంగా బతికే లేదా మన కాళ్ళ మీద మనం నిలబడేలాగా బతకాలి. కానీ ఇదేంట్రా అని ఒక్కడైనా ఉందా, ఏమి ఇస్తున్నాడు ఒకడు అంటాడు, ఆడు కొట్టేసిన దాంట్లో మనకి ఇస్తున్నాడు లేరా, ఇంకోడు అంటాడు మన డబ్బులేగా మనం మనకిస్తే తీసుకొని తప్పే ఉంది అంటాడు ఆవిడ. ఇట్లా ఎవరి వెర్షన్లు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు కవరింగ్లు వాళ్ళకు ఉన్నాయి. అట్లా కవరింగ్ అయి బతుకుతున్నప్పుడు ఇంకంతే డెవలప్ అవుతూనే ఉంటాడు. అలా సంక్షేమ పథకాలు తీసుకున్నాడు, అలా అక్కడే ఉంటాడు. వాడు ఎప్పుడు డెవలప్ అవుతాడు? ఇంకా డెవలప్ అయినా పక్కోడు అవనవాడు. ఏం కాదురా బాయ్ తీసుకో, నేను తీసుకోవట్లే, తీసుకో దేని పని దానిదే, మన పైసలే కదా, మనం ట్యాక్స్లు కడుతున్నాం, మా పన్ను రూపంలో కడుతున్నాం, వాళ్ళు మళ్ళీ మనకి ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఇంట్లో సొమ్మని ఇస్తున్నారు. ఇప్పుడు అదొక మాట. ఒకప్పుడు ఎలా ఉన్నదంటే యథా రాజా తథా ప్రజ అన్నారు. ఇప్పుడు యథా ప్రజ తథా రాజా, రెండు ఏది గుడ్డు ముందా పిల్ల ఉందంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. ఈ మధ్య కాలంలో ఈ ఎలక్షన్స్ లో చూసాం సార్, డిమాండ్ చేస్తున్నారు డబ్బులు. మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, మీరు ఎంత ఇస్తారు, వాళ్ళు అంత ఇచ్చారు, మరి మీరు ఎంత ఇస్తారు అట్లా అసలు అదే తప్ప అని చెప్పేసి నువ్వు నాకు ఎంత ఇస్తావు అంటే చెప్పు, గంప గుర్తుగా నా ఇంట్లో 5 ఓట్లు నీకు వేపిస్తా, ఇంకంతే డీల్. పనేంటి అది అంటాడు చూసారు పోకిరి సినిమాలో, పనేంటి నీకెంత నాకెంత అంతే. ఇప్పుడు అలా పథకాలు ఓటేయడానికి డబ్బులు తీసుకున్నాడు, రేపు పొద్దున వెళ్ళి అడగగలడా? ఏం అడుగుతాడు? అదే పరిస్థితి ఇప్పుడు అక్కడ ఉందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇదే లెక్క మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తే రోజుకి 20 పైసలు 40 పైసలు పడుతుంది వాడు ఇచ్చిన డబ్బులు. ఆ 2000 అవని 3000 అవనివ్వండి, 365 రోజులకు గాను మరి లాభం ఏంటి? 3000 తీసుకున్నా సుమారుగా 30 పైసలు అంతా పడుతుందమ్మా 365 రోజులకు గాను. 5 సంవత్సరాలు కలిపి తీసుకుంటే రోజుకి ఆ 20 పైసలకు అంత కక్కుర్తి పడాలా? అట్లా అయిపోయింది. అదే చెప్తున్నాను కదా, రెండు ఎవరిని పొగడలేము, ఎవరిని దించలేము, అట్లా అయిపోయింది పరిస్థితి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళు కూడా ఇప్పుడు సామాన్యుడు అలాగ ఆలోచిస్తే పరపతి ఉండి రాజకీయ పలుకుబడి ఉండి అధికారం ఉన్నోళ్ళు ఇంకెలా బిహేవ్ చేస్తారు? ఏదైతే అవన్నీ తర్వాత చూసుకుందాం, మహా అయితే డ్రాగ్ అవుతుంది, వాయిదాల మీద వాయిదాలు తీసుకుందాం, ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేద్దాం, ఇదే తలంపులో ఉన్నారు. భయం పోయింది, అసలు భయం అనేది లేదు. అసలు ఈ వ్యవస్థ అన్న చట్టాలన్నా ఎవరికి ఏ భయం లేదు. సో ఇప్పుడు ఈ రోజులలో ఇలా ఉందంటారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.